వావ్! యమ్మీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈజీ అండ్ క్విక్ రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా మిక్స్ చేస్తుంటే మీకు ఏదో డౌట్ వస్తుంది కదా, ఏంటి ఇలా మిక్స్ చేస్తుంది, అసలు ఈరోజు రెసిపీ ఏంటి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, మీ ముందుకి నేను ఒక మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను అనమాట ఈరోజు. అదేంటో తెలుసా? డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. పదండి ప్రాసెస్కి వెళ్దాం. అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు డాలీ అఫీషియల్ 1234. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందుగా ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని ముందుగా కొద్దిగా బాదం, అంటే నేను ఇది మెజర్మెంట్స్తో తీసుకోలేను, అంటే నా చేతికి తగ్గట్టు తీసుకున్నాను అనమాట. నేను ఎంత చేసుకోవాలని అనుకుంటున్నానో దాన్ని బట్టి నేను తీసుకున్నాను. మెజర్మెంట్స్ అయితే ఏది తీసుకోలేను నేను. ఒక కప్, హాఫ్ కప్ అని అలా ఏం లేదు. ముందుగా బాదం వేసుకున్నాను. ఆ బాదం కాస్త ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకున్నాను. కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం మనకి చాలా మంచిది. అది ఓ మంచి సోర్సెస్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. బాదం మనం రోజుకి ఒక 8 to 10 వరకు తింటే చాలా మంచిది. 8 to 10 నానబెట్టుకొని అలా తింటే చాలా మంచిది. రోజుకు ఒక 8-10 తింటే మంచిది. కాజు కూడా చాలా మంచిది. కాజు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కాజులో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఆ కాజు కూడా చాలా మంచిది. ఇప్పుడు బాదం ఇంకా కాజు ఫ్రై అయింది కదా, సైడ్కి పెట్టుకుందాం. మనకి ఇందులో హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు, మళ్ళీ నో షుగర్ అండ్ హై ప్రోటీన్స్ లడ్డు. ఇది చాలా మంచిది, చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇప్పుడు మనం కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఫ్రై చేసుకునేటి సీడ్స్ అన్నమాట. సో ఆ సీడ్స్లో కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ మనము పంప్కిన్ సీడ్స్ వేసుకుందాం. పంప్కిన్ సీడ్స్ అది హార్ట్కి, బోన్స్కి, ఐస్కి చాలా మంచిది. పంప్కిన్ సీడ్స్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అది హై ఫైబర్. పంప్కిన్లో లో క్యాలరీస్ ఉంటాయి, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. పంప్కిన్ అంత మంచిది. పంప్కిన్ సీడ్స్ తినడం చాలా మంచిది. నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, అలాగే వెయిట్ కూడా మేనేజ్ చేస్తుంది అన్నమాట మన బాడీలో. సన్ఫ్లవర్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మన స్కిన్ని ఇంకా హెయిర్ని చాలా మంచిగా చేస్తుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ లాస్ కాదు, స్కిన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాం. వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మేనేజ్ చేస్తుంది అన్నమాట. వాటర్ మిలన్ సీడ్స్లో రిచ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, జింక్, ప్రోటీన్స్ అవి ఉంటాయి. హార్ట్కి చాలా మంచిది ఈ వాటర్ మిలన్ సీడ్స్. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెంచుతుంది. వాటర్ మిలన్ సీడ్స్ హెయిర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోబోయే సీడ్ ఏంటిదంటే ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ స్కిన్కి,
హెయిర్కి అలాగే డైజెషన్కి చాలా మంచి సీడ్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గీలోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్ని సీడ్స్లని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏమేమి వేసుకున్నాం? సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్లో ఆల్మోస్ట్ నేను చెప్పినవి ఉన్నాయి, కాకపోతే మీకు ఒక 2 ఐటమ్స్ మాత్రమే కొత్తగా కనబడుతున్నాయి. ఏంటి అంటే కిస్మిస్ ఇంకా అంజీర్, బాదం, కాజు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా కిస్మిస్ ఇంకా అంజీర్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి కిస్మిస్లో హై ఫైబర్ ఉంటుంది, డైజెషన్ తొందరగా అవుతుంది, బోన్కి మంచిది, ఫైబర్ ఉంటుంది, అలాగే విటమిన్స్, క్యాలరీస్ ఉంటాయి. అందులో కిస్మిస్లో ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పర్టికులర్గా విటమిన్ సి మనకి ఇమ్యూనిటీ పవర్ని అలాగే కిస్మిస్ బాగా మనకి ఇమ్యూనిటీ పవర్ని సపోర్ట్ చేస్తుందన్నమాట. హెయిర్కి ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము ఇది ఏదైతే మనం అంతా మిక్స్ చేసుకున్నామో, ఫ్రై చేసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్, అవి మనం మిక్సీ పడదాం. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోటి ఏముంది, అంజీర్ కూడా చాలా అంటే చాలా మంచిది. అంజీర్ కూడా మనము నానబెట్టుకొని తింటే కూడా చాలా మంచిది, అది హెల్త్కి. అంజీర్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అవి ఉంటాయన్నమాట అంజీర్ చాలా తొందరగా డైజెషన్ అవుతుంది, హార్ట్కి మంచిది, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఈ అంజీర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. అంజీర్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది. అంజీర్ స్కిన్ని డ్రైనెస్ రెడ్యూస్ అవ్వకుండా ఉంటుంది, అలాగే వ్రింకిల్స్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు మనం ఏమేమి సీడ్స్ చేసామో వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఇది తినడం వల్ల ఏం లాభమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పౌడర్ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది తీసి సైడ్కి పెట్టుకుందాం. తర్వాత లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. అంతే అండి. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత లడ్డూలాగా చేసుకుంటే అయిపోయింది. మనకి హెల్దీ అండ్ హై ప్రోటీన్, నో షుగర్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching. Bye. రెసిపీ ఈస్ రెడీ. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బాయ్.